గృహార్చన. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గృహంలో తిరుమల శ్రీనివాసుని అవతార విశేషాలను తెలియజేస్తూ వివిధ దేవతామూర్తుల పూజా విధానాలను భక్తులకు సవివరంగా తెలియజేసే నూతన కార్యక్రమమే గృహార్చన. గృహార్చన. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగెనిన్నరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగెనిన్నరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. ఈరోజు గృహార్చన కార్యక్రమంలో శ్రీరామచంద్రుని పూజా విధానాన్ని సద్విషయాలను తెలుసుకుంటూ శ్రద్ధగా వీక్షిద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మన సంప్రదాయంలో మన మహర్షులు వేద ఇతిహాస పురాణములు మనకి చెప్పినటువంటి మానవ జీవన విధానంలో 4 ఆశ్రమములను మానవుడికి విధించడం జరిగింది. మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, 4వది సన్యాసాశ్రమం. ఇది మన బాల్యము నుండి పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క ఆశ్రమంలో ఆశ్రమాత్ ఆశ్రమం గచ్చేత్ ఏష ధర్మ సనాతనః అని చెప్పి శాస్త్రం చెబుతుంది. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మాటలు జవదాటకుండా విద్యాబుద్ధులన్నీ కూడా గురువుల దగ్గర నేర్చుకుంటూ చాలా జాగ్రత్తగా మసులుకోవడం అనేటువంటిది బ్రహ్మచర్యాశ్రమంలోని కర్తవ్యం. తరువాత రెండవది గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ధర్మం గురించి ఆలోచించాలి. ఈ గృహస్థాశ్రమంలో మన వంశం గురించి ఆలోచించాలి. ఈ గృహస్థాశ్రమంలో సకల విశ్వము యొక్క మనుగడ గురించి ఆలోచించాలి. ఈ గృహస్థులుగా ఉండేటువంటి వారికి భారము, ధర్మ భారము చాలా ఎక్కువ. మూడవ ఆశ్రమం వానప్రస్థాశ్రమం. ఇది ఎలా ఉంటుంది అనంటే గృహస్థ కార్యములన్నింటినీ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఇక నేను తపోవనానికి వెడతాను అని మానవుడు వానప్రస్థానికి వెడతాడట. తరువాత ఆశ్రమం సన్యాసాశ్రమం. అయితే ఈ వానప్రస్థ సన్యాసాశ్రమములను రెండింటినీ కూడా ఎవరో గొప్పవారు స్వీకరిస్తూ ఉన్నారు. సామాన్యంగా ప్రస్తుతం మనలాంటి జనులందరూ కూడా మొదటి 2 ఆశ్రమాలలోనే మన జీవితాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. బ్రహ్మచర్యాశ్రమమా, అది ఆరంభంలో ఉన్నది వివాహాత్ పూర్వం. వివాహమైనది అనంటే ప్రధానమైనటువంటిది మనకు గృహస్థాశ్రమం. అయితే వేద ఇతిహాస పురాణాలు చెబుతూ ఉన్నాయి, ఈ 4 ఆశ్రమముల్లో కూడా చాలా గొప్పది ఏది అంటే గృహస్థాశ్రమం అన్నారు. ఎందుకు గృహస్థాశ్రమం గొప్పది అంటే ఈ గృహస్థుణ్ణి ఆధారంగా చేసుకునే బ్రహ్మచారి బ్రతుకుతాడు. ఈ గృహస్థుణ్ణి ఆధారంగా చేసుకునే వానప్రస్థుడు బ్రతుకుతాడు. ఈ గృహస్థుణ్ణి ఆధారంగా చేసుకునే సన్యాసాశ్రమంలో ఉన్నట్టు వారికి కూడా వారికి ఏమేం కావాలో గృహస్థుడే చేసి పెట్టగలుగుతాడు. కనుక గృహస్థాశ్రమం చాలా గొప్పది అని చెప్పి సర్వేషు ఆశ్రమేషు ఉత్తమః గృహస్థాశ్రమః అని చెప్పి పెద్దలు అంటూ ఉన్నారు. మరి అటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మన ప్రధాన ధర్మం ఏమిటి అంటే 5 రకాల ధర్మాలు చెప్పారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ భగవత్ కైంకర్యం. ఏమిటండి 5 రకాల ధర్మాలు? పంచమహాయజ్ఞాలు అన్నారు వాటిని. బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్య యజ్ఞశ్చేతి పంచానాం అహరహరనుష్ఠానం అన్నారు. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞంట. బ్రహ్మయజ్ఞం అంటే నిద్ర లేవగానే
మనకొచ్చినటువంటి స్తోత్ర ఇతిహాసములన్నింటినీ కూడా కాస్త పఠనం చేయడం, పారాయణ చేయడం బ్రహ్మయజ్ఞం. దేవయజ్ఞం అంటే ఇదిగో భగవంతుడి యొక్క యజ్ఞం చేయడం. బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ. పితృయజ్ఞం అంటే మన పితృదేవతలకి చక్కగా అమావాస్య రోజు వారి వారి యొక్క తిథుల రోజు వారిని చక్కగా తర్పణాదులతో వారిని అర్చించుకోవడం. బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞము అనంటే గో ఇత్యాది జీవులనన్నింటినీ కూడా మనం సాకి సంతరించి వాటిని కూడా చక్కగా కాపాడడం. దీన్ని భూతయజ్ఞం అంటారు. ఆ తరువాతది ఏమిటి అంటే మనుష్య యజ్ఞము. ఈ మనుష్య యజ్ఞము అంటే ప్రతిరోజు లేదా కనీసము 12 రోజైనా సరే ఎవరో ఒక అతిథిని మన ఇంటికి పిలిచి వారికి చక్కగా సపర్యలు చేసి వారికి చక్కగా ఆరగింపులన్నీ కూడా సమర్పణ చేసి వారిని గౌరవించి వారి దగ్గర ఆశీర్వచనాన్ని పొందడం. ఇది గృహస్థుడు తప్పక ఆచరించవలసినటువంటి నిత్యకృత్యములు అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ గృహంలో సాక్షాత్తు మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ రాముణ్ణి, ఈ గృహ ప్రధాన దైవంగా రాముణ్ణి మనం కొలుస్తూ రాముడికి ఆరాధన ఆరంభిస్తూ ఉన్నాం. మనందరం కూడా మరొక్క మారు నమస్కారం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా రాముడి యొక్క ఆరాధనలోకి మనం ప్రవేశిస్తాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువాణీతిర్మతిర్మమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఏ పూజనైనా ఆరంభించబోయే ముందు మన శారీరక మానసిక వాచిక శుద్ధి కొరకు ఒక 2 కార్యాలు మనం ఆచరించాలి. వాటిలో ఒకటి ఆచమనం, రెండవది ప్రాణాయామం. ప్రస్తుతం ఆచమన కార్యాన్ని ఆచరిద్దామండి. ఒకసారి కుడి చేతిలో నీరు పోసుకొని అలానే కింద వదిలేసేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దైవే గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగః. ఈ 3 వేళ్లతో కుడి ముక్కుతో బాగా గాలి పీల్చుకొని మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండే ప్రయత్నం చేయండి. వీలైతే మా మంత్రం పూర్తయ్యేంత వరకు ఉండే ప్రయత్నం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మీకు ఇచ్చిన అక్షతలు పుష్పాలని ఎడం చేతిలో వేసుకొని పైన కుడి చేయి ఇలా బోర్లించి కుడి మోకాలు మీద ఉంచు. ఆచమన ప్రాణాయామ క్రియల యొక్క అనంతరం సంకల్పాన్ని మనం ఆరంభం చేస్తూ ఉన్నాం. ఈ సంకల్పము యొక్క మూల ఉద్దేశ్యం ఏమిటి అనంటే మనం ఏ కార్యం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఒక స్థిర చిత్తం ఆ విషయంలో మనకు ఉండాలి. మనం ఏ కార్యం చేస్తున్నామో తెలియక
ఎందుకు చేస్తున్నామో తెలియకుండా కనుక ఏదైనా ఒక కార్యంలోకి మనం ప్రవేశించాము అంటే అదంతా కూడా అయోమయం అయిపోతుంది. కనుక అందుకే పెద్దలు అన్నారు, కార్యానికి ముందర సంకల్పం. ఆ సంకల్పంలో ఈ కార్యం ఏమిటో ఉంటుంది, ఈ కార్యం ఎందుకో ఉంటుంది, ఈ కార్యము చేయగా ఎలాంటి ఫలాన్ని మనం అందుకోవాలనేటువంటి కోరిక మనలో ఉన్నదో అది కూడా ఒకసారి మనం చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకి సరైనటువంటి స్థితి ఆ కార్యము మీద మనస్సు లగ్నం అవ్వడం అనేటువంటిది కుదురుతుంది, లేకపోతే కుదరదు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం విశేషేణ మమ ఇష్ట దేవస్య సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినః ప్రీత్యర్థం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రాప్త్యర్థం విశేషేణ శ్రీరామచంద్ర వత్ సకల విధ ధర్మాచరణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం శ్రీరామచంద్ర విశేష ఆరాధనం అహం కరిష్యే. ఓం అస్యా దేవదేవస్య శ్రీరామచంద్ర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫల సిద్ధి ద్వారా అస్య యజమానస్య సహ కుటుంబస్య ఏవంచ అత్రాగతానాం సర్వేషాం భక్తజనానాం ఏవంచ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యకర్తॄణాం ఆగతానాం సర్వేషాంచ సకల అభీష్ట ఫల ప్రాప్త్యర్థం అద్య విశేష శ్రీరామచంద్ర ఆరాధనం కరిష్యే. ప్రస్తుతం సంకల్పాన్ని మనం ఆచరించాం. ఎటువంటి భగవంతుణ్ణి మనం ఆరాధిస్తున్నామో తెలుసుకున్నాం. అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య అని. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి వాడు ఎవరో చిన్నవారు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండములకు ఏకైక అధినాయకుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని, రామావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువుని మనం ఆరాధిస్తున్నాము అని తెలుసుకున్నాం. అంటే ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తేనే మనలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు కాస్త ఉప్పొంగుతాయి. మనం ఆరాధించబోయేటువంటి వాడి యొక్క గొప్పతనం తెలియకపోతే భక్తి ప్రపత్తులు ఎలా వస్తాయండి? మన ఎదురుగా ఉన్నటువంటి వారు మనకు ఏ రక్త సంబంధము లేనటువంటి వారు అని అంటే మీరు ఒకలా ఉంటారు. లేదు, మన రక్త సంబంధం ఉన్నది, మన తాతగారు లేకపోతే బాబాయి గారు, పెదనాన్నగారు, నాన్నగారు అంటే వారికి నీళ్లు ఇచ్చే దగ్గర నుంచి, వారిని చూసే విధానం దగ్గర నుంచి, వారితో మాట్లాడే విధానం దగ్గర నుంచి అన్నీ మారిపోతాయి. అందుకే ముందుగా మనం ఎటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామో కొన్ని విశేషణాలు తెలుసుకున్నాం. అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య అంటూ. సరే, తెలుసుకున్నాం. అంత గొప్పవాడు, ఆరాధన చేద్దాం. బాబు, వారెంత గొప్పవారైనా కూడా వారికి మీరు ఏదైనా చెయ్యాలి అంటే వారి దగ్గర ఏది మీకు రాకుండా ఉంటే చేస్తారమ్మా? చెప్తారు శాస్త్రంలో, ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. మందుడైనటువంటి వాడు కూడా ప్రయోజనం లేకపోతే ఏ కార్యం చేయడు. మరి అంత గొప్ప రామచంద్ర స్వామి వారిని ఆరాధిస్తున్నప్పుడు మనకేం కావాలి? ప్రయోజనం ఏమిటి? రాముడి యొక్క జీవనం మనందరికీ కూడా తెలుసు. రాముడిని రాజ్యాలు అడుగుదామా? అయ్యో, తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడిని రాజ్యం ఏమి అడుగుతాం? పోనీ రాముడిని సిరి సంపదలు అడుగుదామా? రాముడు తన యొక్క సిరి సంపదలన్నింటినీ కూడా విడిచిపెట్టి నారచీరలు కట్టుకొని అడవులకు వెళ్ళినటువంటి వాడిని సిరి సంపదలు ఏమి అడుగుతాం? మరి రాముడిని గొప్ప గొప్ప పదవులు అడుగుదామా? పోనీ
రేపటి రోజున రాజ్య పట్టాభిషేకమనంగా నాన్నగారు నాయన నీకు పట్టాభిషేకం లేదు, నీవు వనవాసానికి వెళ్ళవలసి ఉన్నది అంటే తృణప్రాయంగా దాన్ని విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళినటువంటి వాడిని పదవులు ఏమడుగుతాం? మరి రాముడిని ఏమడగాలి? ఏది అడిగితే రాముడి దగ్గర నుంచి నిజమైనటువంటి ఫలం మనకు కలుగుతుంది. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతిలోకి అంటారు. గొప్ప భూనాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే ఆయన భూమి ఇస్తాడు. మరి రాముణ్ణి ప్రార్థన చేస్తే ఏమిస్తాడు? ఈ సమాధానం కూడా, ఈ ప్రశ్నకి సమాధానం కూడా మనం ఇందాక చెప్పినటువంటి సంకల్పంలో ఉన్నది. ఏమి కోరాలి రాముణ్ణి అంటే ధర్మం. రాముడు ఎవరంటే మూర్తీభవించినటువంటి ధర్మ స్వరూపుడు. ధర్మం అంటేనే రాముడు. ధర్మానికంటూ ఒక రూపం ఉంది అంటే అది రాముడే. మరి అటువంటి రాముణ్ణి మనం ఏమడుగుతాం? అంత మూర్తీభవించినటువంటి ధర్మ రూపుణ్ణి మనం కూడా ధర్మమే అడుగుతాం. స్వామి, నా ఈ జీవితంలో నిజమైనటువంటి నా యొక్క ధర్మం ఏమిటో తెలుసుకొని నా ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించగలిగేటువంటి భాగ్యాన్ని నువ్వు జీవితాంతం మరేది కూడా అవసరం లేదని ఇప్పుడే మనం సంకల్పంలో కోరాం రాముణ్ణి. ఈ సంకల్పం పూర్తి చేసుకొని ఆసనాది ఉపచారములతో మరి రామచంద్ర స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. మీ అక్షతలు మీ భర్త గారి చేతికి ఇవ్వండమ్మా. మీరు కుడి చేతిలోకి మార్చుకోండి. 3 సార్లు ఉద్ధరణతో నీళ్లు పోయిండమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆరాధనలో భాగంగా రామచంద్ర స్వామి వారిని చిత్రపటంలో, కలశంలో మరియు దివ్యమంగళ విగ్రహంలో రామచంద్ర స్వామి వారిని చక్కగా మన గృహానికి ఆహ్వానించేటువంటి కార్యం, రాముణ్ణి ఇక్కడ ఆవాహన చేసేటువంటి కార్యాన్ని మొట్టమొదట ఉపచారంగా మనం అందరం కూడా ఆచరించాలి. రాముడు సర్వాంతర్యామి. ఆయన సర్వత్ర లోకమంతా కూడా దాగి ఉన్నటువంటి వాడు. రాముడు లేనటువంటి ప్రదేశం ఎక్కడా కూడా లేదు. కావాలంటే ఆంజనేయ స్వామి వారిని అడగండి, ఇక్కడే ఉన్నాడు ఆయన. హనుమంతుల వారిని అడిగితే చెప్తారు రాముడి తత్వం ఏమిటో. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. నువ్వు రామ అంటే ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి వారు కూర్చుంటాడు. కూర్చున్నవాడు ఊరక కూర్చుంటాడా? లేదు. మనం రామ రామ అంటుంటే ఆయన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జాలువారిపోతూ అలా వచ్చి కూర్చుంటాడు. పరితపించిపోతాడు. నీవు ఎక్కడ రామ అంటే అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఆయన అడిగితే తెలుస్తుంది రాముడు ఎక్కడ చూసినా ఉన్నాడు. ప్రతి చెట్టు పుట్ట రాముడు లేనటువంటిదే ఎక్కడ లేదని తన గుండెని చీల్చి లోపల రాముడిని చూపించినటువంటి వాడు హనుమంతుడు. మరి అటువంటి రామతత్వాన్ని ప్రస్తుతం ఈ గృహంలోకి మనం ఆవాహనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా రామచంద్ర స్వామి వారిని మనసారా మనం తలుచుకుంటూ రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ రామ రామ జయ రామ ఓం రాజామీశోరహితో భరంత్యే రాం రాం వహంత్యా ఆహితః రాజాం పతిం రాం రాం ధరతే ధరిత్రే రాం వహతోద్వహాయ నమః. ఓం రామమావాహయామి, ఓం దాశరథ్యమావాహయామి, ఓం కాకుస్థమావాహయామి, ఓం వీరమావాహయామి. ఓం పద్మాస్య వక్షా పరమస్సు పుణ్య పద్మాజనిత్రీ పరమస్య వాసః సూక్ష్మం సావిత్రం స్వయమాతధాన సావిత్ర రూపం పరమం సుపుణ్యం నమః. సీతామావాహయామి, అయోనిజామావాహయామి, వైదేహీరమావాహయామి, రామపత్నీమావాహయామి. ఓం శన్నో నిధత్తాం తపసోజహర్తాం స్వయంభరగ్రే మృతయే మృతాయ. ఓం లక్ష్మణమావాహయామి, ఓం లక్ష్మీవర్ధనమావాహయామి, ఓం ఊర్మిళానాథమావాహయామి, రామానుజమావాహయామి. ఓం మరుతః పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అజరం యోగ్నిరహమన్నం వాయవే. ఓం ఆంజనేయమావాహయామి, ఓం హనుమంతమావాహయామి, ఓం శబ్దరాశిమావాహయామి, ఓం కపిశ్రేష్ఠమావాహయామి. ఓం సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఓం ప్రతద్విష్ణుస్తవతి వీర్యాయ మృగోన భీమః క్వచ రోగిరిష్టాః యస్యోషత్రిష విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ధర్మాణి ధారయన్ శ్రీరామచంద్ర స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి.
ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాద్యా వా పృథివీ విశ్వశంభూ గంధాన్ పితరా మాతరాచ మా సోమో అమృతత్వాయ గమ్యా శ్రీరామచంద్ర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఓం శన్నో దేవీరభిష్టజ ఆపో భవంతు పీతయే శ్రీరామచంద్ర స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి శ్రీరామచంద్ర స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి శ్రీరామచంద్ర స్వామినే నమః పంచామృతాభిషేకమహం కరిష్యే ఓం అన్నాత్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాతం శ్రీరామచంద్ర స్వామినే నమః దంతధావనం కరోమి శ్రీరామచంద్ర స్వామినే నమః జిహ్వాశోధనం కరోమి శ్రీరామచంద్ర స్వామినే నమః ముఖ ప్రక్షాళనం కరోమి శ్రీరామచంద్ర స్వామినే నమః అదా శుద్ధోదకేన స్నాపయామి ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వందిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే ఓం శాంతి 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 ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠద్దఘాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధముదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్రన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా యజనంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అమృతం వృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావో హజగ్నిరే తస్మాత్ తస్మాజ్జాతా జావయః యత్పురుషం యదదుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరో పాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః అభ్యः సంభూతః పృథివ్యేన సాక్షాత్ విశ్వకర్మణः సమవర్తతాది తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ. శ్రీరామచంద్ర స్వామినే నమః. క్షీరేణ స్నాపయామి దధ్నా స్నాపయామి శ్రీరామచంద్రం ఘృతేన స్నాపయామి మధునా స్నాపయామి శ్రీరామచంద్రం నారికేళ ఫలోదకేన స్థాపయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమః. అంతే హరిద్రోదక చందనోదక స్నానం భావయామి. ఓం వార్యేశ్చతస్రశతృశః కవీనాం ప్రత్యుః ప్రత్యావరితాక్షరంశ్చ భూయో భూత్యై భువనస్య పుష్ట్యై స్నాయీతయః సంగతం స్నాపయామి. శ్రీరామచంద్ర స్వామినే నమః. హరిద్రోదక చందనోదకేన స్నాపయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. అర్ఘ్యమాచమనీయం సమర్పయామి యదా భాగశః నారికేళ శకలే నివేదయామి. ఓం 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 పానీయం సమర్పయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. అథ నీరాజనం దర్శయామి. ఓం ఓం రాయామీశోరహితో భరంతి రాం రాం వహంత్యా ఆహితః రాయాం పతిం రాం రాం ధరతే ధరిత్రీ రాం మహతోద్వహాయ నమః. శ్రీరామచంద్ర స్వామినే నమః. నీరాజనం దర్శయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క గ్రహదేవతారాధనలో ఇప్పటి వరకు కూడా మంత్రాసన స్నానాసనములు అనేటువంటి ఆరాధనలో 2 భాగాలు మనం పూర్తి చేశాం. భగవత్ కైంకర్యం కూడా భాగాలుగా ఉంటుంది. మొట్టమొదట మంత్రపూతంగా వారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాదులను ఇవ్వడం ఒక భాగం. భగవంతుడికి అభిషేక కైంకర్యాన్ని ఓనర్చడం అనేటువంటిది ఆరాధనలో 2వ భాగం. ఆ 2వ భాగాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. అయితే మనందరికీ సందేహం ఉన్నది. ఎక్కడికెళ్ళినా భగవంతుడికి అభిషేకము అనంటే ద్రవ్యాలు పంచామృతాలు అని మనకు అందరికీ కూడా తెలుసు. ఇక మనం అనుకుందాం కాసేపు. ఎందరో అడుగుతూ ఉంటారు లోకంలో, ఏమిటి ఈ పంచామృతాలు, ఎందుకు వాటితోనే అభిషేకం చేయాలి, ఏదైనా కొత్త వాటితో చేయొచ్చు కదా. గతంలో మమ్మల్ని ఒకరు అడిగారు, ఇక మా దగ్గర సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం ఉన్నది, మాదొక విద్యా సంస్థ, చాలా మంది విద్యార్థులు మా దగ్గర చదువుతున్నారు, మీరు వచ్చి సరస్వతి అమ్మవారికి పెన్నులతో అభిషేకం చేసి పిల్లలందరికీ తలా ఒక పెన్ను ఇవ్వండి, వారు బాగా పరీక్ష రాస్తారు అన్నారు. అలా చేయవచ్చునా? మరి అంటే అభిషేకము అనంటే మనం ఏ ద్రవ్యాలతో చేయాలో శాస్త్రం ఒక నియమం చెప్పింది. ఏ ద్రవ్యంతో ప్రధానంగా మనం అభిషేకం చేయాలి అంటే పంచామృతాలు అన్నారు. పాలు, అది కూడా శ్రేష్టమైన ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదేవిధంగా తేనె, తరువాత ఫలోదకం, హరిద్రోదకం, చందనోదకం. ఇవి మాత్రమే అభిషేకానికి ప్రధాన ద్రవ్యాలుగా మనకు శాస్త్రం, వైఖానస ఆగమ శాస్త్రం మనకు చక్కగా నియమించింది. ఇప్పుడు మనం ఒకసారి క్షణకాలంలో ఏ ద్రవ్యము ద్వారా మనం అభిషేకం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, మొట్టమొదటి దేనితో అభిషేకం చేస్తున్నామండి? క్షీరం, పాలు. మనమందరం కూడా మానవ మాత్రులమే. ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి ఆహారం ఏమిటండి? పాలు తీసుకున్నాం, క్షీరం. ఆ క్షీరము ఏమి చేస్తుంది అని అంటే, క్షీరము వృద్ధికారకము. అంటే మనం క్షీరము తాగే మొట్టమొదటి ఈ శరీరం వృద్ధి చెందడం ఆరంభించింది కనుక క్షీరంతో భగవంతునికి అభిషేకం చేస్తూ మనం కోరాం, స్వామి మా జీవితంలో నిత్యము నిరంతరము కూడా వృద్ధి పథంలోనే మేమందరం కూడా కొనసాగేలాగా మమ్మల్ని అనుగ్రహించు అని క్షీరంతో అభిషేకం చేశాం. అయితే బాగా జాగ్రత్తగా విందాం.
బాగా వృద్ధి మనకి జీవితంలో కలిగిందనుకోండి, ఎక్కువ వృద్ధి కలిగితే ఒక ప్రమాదం ఉంది. ఏమిటండి? గర్వం, వికృత గుణాలు కొన్ని పుట్టేస్తాయి. ప్రతి దాంట్లోనూ బాగా దూసుకు వెళ్ళాం, ప్రతి దాంట్లోనూ దిగ్విజయంగా వృద్ధి పదంలో ముందుకు వెళ్ళాం, మనకన్నీ విజయాలే మనకు చేకూరుతూ ఉన్నప్పుడు నాకేమిట్లే అనే ఒక అహంభావం వచ్చి కూర్చొనేస్తాం. దానిని ఏమంటామంటే వికృత గుణము అని అంటాం. అది వచ్చిందా జీవితం మళ్ళీ అధః పతతి, కింద పడిపోతుంది. కనుక అటువంటి వికృత గుణాలు ఏవి కూడా మాకు రాకూడదు. క్షీరముతో అభిషేకం చేస్తే వృద్ధి కోరాం, బాగుంది, వృద్ధి వస్తుంది. వృద్ధి వస్తే ఒక ప్రమాదం ఉంది, వికృత గుణాలు వస్తాయి, గర్వం ఇత్యాదులు వచ్చేస్తాయి. అవి రాకూడదు అని క్షీరానికి వికృత రూపమైనటువంటి పెరుగుతో అభిషేకం చేస్తాం. భగవంతుడికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఏమిటి ఫలము అంటే గర్వాది, అంతేకాదు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మన దగ్గరికి రాకుండా ఉండాలి అని భగవంతుడికి పెరుగుతో అభిషేకం. తర్వాత దేంతో అభిషేకం చేస్తున్నామండి? ఆ పెరుగును బాగా చిలికి నవనీతం పుడితే ఆ నవనీతాన్ని బాగా కాచిన తర్వాత మనకు లభించేటువంటి ద్రవ్యం నెయ్యి, దాంతో అభిషేకం చేశాం భగవంతుడు. ఏమంటే నెయ్యితో అభిషేకం చేస్తే ఏమి ఫలం వస్తుంది అంటే నెయ్యి ధర్మస్వరూపం. చూడండి, ఎక్కడైనా యాగాదిరేవ ధర్మ, ధర్మము అంటే యాగం అంటారు. యాగంలో ప్రధానంగా వాడేటువంటి ద్రవ్యం ఏమిటండి? హవిస్సు. ఆ ఆజ్యము లేకుండా యజ్ఞం అనేటువంటిది అసలు పుట్టదు. ఆజ్యము ధర్మస్వరూపం. మనం క్షీరంతో జీవితంలో వృద్ధి కావాలని కోరాం, పెరుగుతో అభిషేకం చేసి మాకు గర్వాదులు రాకుండా ఉండాలి అని కోరాం. మరి గర్వాదులు రాలేదు, వృద్ధి కలిగింది, ఏం కావాలి జీవితానికి? ధర్మం కావాలి. అటువంటి ధర్మాచరణ మాకు నిత్యం నిరంతరము కూడా మా తోడుండాలి. మేము ధర్మాన్ని కాపాడే స్థితిలో ఉండాలి. ఆ ధర్మం మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడైనా మీరు తలెత్తి చూడండి, ధర్మో రక్షతి రక్షిత అని రాసి ఉంటారు. అడుగడుగున ఆ మాట మనకు తిరుమల దివ్యక్షేత్రంలో కనపడుతోంది. ఏమిటంటే, అయ్యా మీ ధర్మాన్ని మీరు కాపాడండి, మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ద్వారా కాపాడబడినటువంటి ధర్మం ఎప్పుడూ మీకు రక్షగా ఉంటుంది. అటువంటి ధర్మం మాకు కావాలి అని నెయ్యితో అభిషేకం చేశాం. తర్వాత దేంతో అభిషేకం చేశామండి? తేనెతో. మరి దాన్ని ఎందుకు అభిషేకంగా వాడాలి? ఇంకేదైనా పదార్థాలు వాడేయచ్చును కదా. అంటే మన మహర్షుల యొక్క తాత్విక చింతన సామాన్యమైనటువంటిది కాదు. వారు ఏదైనా ఒక పదార్థంతో ఒక కార్యం చేయమని చెప్పారు అంటే దానిలో ఉండేటువంటి లోతులు కనుక్కోవడానికి ఒక 10 జన్మలెత్తినా కూడా సరిపోదు మనకు. అంత గొప్ప లోతైనటువంటి తాత్వికత మన మహర్షులకు ఉంటుంది. తేనెతో ఎందుకు అభిషేకం చేయమన్నారు అనంటే, తేనె ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. ఎలా వచ్చిందండి? పుష్పము నుండి. పుష్పము నుండి వచ్చింది. ఏ పుష్పము నుండే జాగ్రత్తగా మీరే తీసుకొని వచ్చేసి. పుష్పములో తేనె ఉంటుందని మనందరికీ తెలుసును, కానీ పుష్పములో ఉండేటువంటి తేనెను గ్రహించగలిగే శక్తి మానవుడికి లేదు. అవి గ్రహించాలి అంటే తేనెటీగలో మాత్రమే గ్రహిస్తాయి. అవి గ్రహించి ఒక తేనె తొట్టులో పెడితే వాటిని పొగబెట్టి తరిమేసి దాన్ని పిండి తెచ్చుకుని మనం తాగేస్తున్నాం. అటువంటి తేనె తెచ్చి భగవంతునికి అభిషేకం చేశాం. ఏం ఫలం కోరుతున్నాం మనం? బాగా ఆలోచించండి, ఎంత బాగా మనకు పెద్దలు చెప్పారో. తేనెటీగలు ఎండనక వాననక ఎంతో కష్టపడి ఎన్నో వనములు తిరిగి అనేకానేకమైనటువంటి సుగంధ భరిత పుష్పాలలో ఉండేటువంటి రవ్వంత మకరందాన్ని, ఒక బొట్టు కూడా ఇంకా తక్కువ రవ్వంతే ఉంటుంది మకరందం, దాన్ని కష్టపడి తెచ్చి తేనె తొట్టుల్లో దాచి అవి కష్టపడుతూ ఉంటే బాగా తేనె తొట్టులు నిండిపోయాక వాటన్నింటినీ కూడా తరిమి ఆ తేనె తొట్టి తెచ్చుకొని దాన్ని పిండుకొని మనం తేనెని డబ్బాలో భద్రపరుచుకొని అప్పుడప్పుడు స్వీకరిస్తూ ఉన్నాం. కానీ నిజమైనటువంటి తేనెని మాత్రం వదిలేస్తున్నాం. ఏమిటి నిజమైనటువంటి తేనె? ఈ తేనెటీగలు అనంటే అక్కడ ఉండేటువంటి ఆ కీటకములు కాదు. నిజమైనటువంటి తేనెటీగలు మన మహర్షులు. మన మహర్షులు కూడా ఎండనక వాననక పర్వతాలు వనాలంటూ తిరిగి కఠోరమైనటువంటి తపస్సులు చేసి వారు పొందినటువంటి రవ్వంత జ్ఞానాన్ని తీసుకుని వచ్చి ఇతిహాస పురాణ ధర్మశాస్త్రములు అనబడేటువంటి మధు కోశములలో తేనె తొట్టులలో భద్రపరిచి ఉంచితే
అవి తెచ్చుకొని కబోర్డ్లో పెట్టుకొని ఎదురుగా అద్దం పెట్టేస్తాం, అప్పుడప్పుడు దుమ్ము తులిపి మళ్ళీ లోపల పెడతాం. కానీ ఈ తేనెను మాత్రం తెచ్చుకొని పిండుకొని తాగేస్తాం. కనుక ఇక్కడ ఒకటే కోరుతూ ఉన్నాం భగవంతుని, స్వామి నీకు తేనెతో అభిషేకం చేస్తూ ఉన్న రామాయణ భారత భాగవతాదుల్లో ఉండేటువంటి నిజమైనటువంటి మకరందాన్ని నా జీవితంలో ఆస్వాదించగలిగేటువంటి అదృష్టాన్ని ఇవ్వు చాలు, అందుకే నీకు తేనెతో అభిషేకం చేస్తున్నానని తేనెతో అభిషేకం చేశాం. సరే, ఇంత చేశాం, బాగానే ఉంది. జీవితానికి అసలు ఏం కావాలి? క్షీరంతో అభిషేకంతో వృద్ధిని కోరాం, బాగుంది. పెరుగుతో అభిషేకంతో వికృత గుణాలు రాకూడదని కోరాం, బాగుంది. నెయ్యితో అభిషేకంతో ధర్మ మార్గంలోనే ఉండాలి అని కోరాం, బాగుంది. తర్వాత మధు తేనెతో అభిషేకంతో గొప్పదైనటువంటి పురాణ ఇతిహాస జ్ఞానమంతా కూడా మాకు కలగాలి అని కోరుకున్నాం, బాగుంది. చివరికి అసలు ఏం కావాలి? జీవితానికి ఏదో ఒక ఫలం కావాలి. ఆ ఫలం ఏమిటి అంటే మోక్షం. మోక్ష రూపమైనటువంటి ఫలాన్ని ఇమ్మని ఫలోదకంతో భగవంతుడికి అభిషేకం చేశాం. అందుకే చివరిలో ఆ ఫలములతో భగవంతుడికి అభిషేకం చేశాం. ఆ తర్వాత హరిద్రము, తర్వాత చందనం. మీరు తిరుమలాది దివ్య క్షేత్రాలలో కూడా అభిషేక కైంకర్యాన్ని చూడండి, ఇదే ద్రవ్యాలు వరుసగా వాడతారు. అక్కడ కూడా ఫలం ఇదే. హరిద్రము అంటే పసుపుతో అభిషేకం చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగళులుగా ఉండాలి అని ఫలం కోరుతూ హరిద్రంతో అభిషేకం. అదేవిధంగా చందనంతో స్వామికి అలంకరించి అభిషేకం చేస్తాం. ప్రతి ఒక్క పురుషుడు కూడా తన యొక్క ధర్మాన్ని, కర్తవ్యాన్ని వీడకుండా గృహస్థ ధర్మాచరణలో ప్రతి పురుషుడు నిజంగా పురతో గచ్చతీతి పురుష అంటాడు. పురుషుడంటే ఎవరండి? గడ్డాలు మీసాలు ఉన్నవాడు పురుషుడు కాదట. పురుషుడు యొక్క పదానికి అర్థం చెప్పారు, నేనున్నాను రండి అని ముందుండి నిలబడేవాడు పురుషుడు దేంట్లో అయినా కూడా. అలా ఉండగలిగేటువంటి స్థితి, తన యొక్క కుటుంబాన్ని కాపాడడంలో, ధర్మాన్ని నిలబెట్టడంలో నేను ముందుంటాననేటువంటి స్థితికి ప్రతి ఒక్క పురుషుడు ఈ లోకంలో ఉండాలని స్వామికి చందనంతో అభిషేకం చేశాం. చూడండి, ఒక అభిషేకంలో ఇన్ని విషయాలు మనకు మహర్షులు పెట్టారు. మరి అటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మనసుకు పెట్టుకొని ఇదే ద్రవ్యాలతో స్వామివారికి మనం అభిషేక కైంకర్యం చేశాం. ప్రస్తుతం స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాలను శుద్ధి చేసుకొని మరలా యథాస్థానంలోకి చేర్చుకొని విశేష షోడశోపచార పూజా కైంకర్యాన్ని మనం ఆచరిద్దాం. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోభిరాష్టముత్తమమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య జిత్యే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే. అభిషేక కైంకర్యానంతరం పునః స్వామివారికి విశేష కైంకర్య నామార్చనంతటినీ కూడా మనం ఆరంభం చేయబోతూ ఉన్నాం. ఈ కార్యాన్ని ఆరంభం చేయడానికన్నా కూడా ముందు ఎవరి రామచంద్రస్వామి వారు, వారి యొక్క గొప్పదనం ఏమిటి, మనం ఎందుకని వారిని ఆరాధించాలి అనేటువంటి ఒక రామ గుణగణ వర్ణనాన్ని కూడా ఒక్క క్షణకాలం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనసారా రామ రామ అంటుంటే మన శరీరం అంతా కూడా పులకించిపోయేటువంటి అవకాశం, భాగ్యాన్ని మనం పొందవచ్చు. ఎవరి రాముడండి? రామాయణాన్ని కాస్త పరికించి చూస్తే రాముడెవరు అనే దానికి మొట్టమొదట ప్రశ్నల మీద ప్రశ్నల వర్షమే ఆరంభమవుతుంది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఇలా కహ 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 అంటూ ప్రశ్నలు. ఎవరు ఉత్తముడు ఈ లోకంలో, ఎవరు గొప్పవారి లోకంలో, వీటన్నింటికీ కూడా సమాధానం చివరికి ఎవరు అంటే రాముడు.
కహా కహా అనేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా ఏకైక సమాధానం ఎవడు అంటే అదుగో కనపడుతున్నటువంటి ఆ రామచంద్ర స్వామి. ఎందుకు రామచంద్రుడికి అంత గొప్పదనం ఇచ్చారండి? ఈరోజు కూడా మీరు ఏదైనా చెప్పండి, ఈ కలియుగంలో గోవిందనామం తత్సమానంగా రామనామం. ఈ రెండు నామాలలో తెలియనటువంటి ఒకానొక గొప్పదైనటువంటి పులకింత ఒకటి దాగి ఉన్నది. ఏమిటో తెలియదు, రామ అంటే చాలు ఒక పులకింత. అంత గొప్పదనం అని రామ అనేటువంటి నామానికి ఎందుకు వచ్చింది అంటే మనం తెలుసుకోవాలి. రాముడు నిజంగా ధర్మము అనేటువంటిది ఎలా పాటించాలో, ధర్మం అనేటువంటిది ఎంత కఠోర పరీక్షలు వచ్చినా కూడా విడిచిపెట్టకుండా ఎలా మనం బ్రతకాలో చూపించినటువంటి అవతారం రామావతారం. కావాలంటే మనం అనుకుందాం, సామాన్య మానవులం కదా మనం. రేపటి రోజున మనకి పట్టాభిషేకం చేస్తాను అనే తండ్రి, నీకు చెయ్యనయ్యా మీ తమ్ముడికి చేస్తానంటే ఊరుకుంటామా? నాన్నగారు మీకేం అర్థం కావడం లేదు, కాస్త మీరు పక్కన ఉండండి అని మాట్లాడేస్తాం. కానీ రాముడు అలా మాట్లాడా? కనీసం మనసులో అన్నా అనుకున్నాడా? ఏదీ లేదు. పితృవాక్య పరిపాలకుడు అలానే వెళ్ళిపోయాడు. అంతేనా రామచంద్ర స్వామి వారి యొక్క గొప్పదనం అంటే? అడుగడుగునా కూడా ధర్మపాలన. ఎక్కడ ఏ క్షణము కూడా ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి ఆ రాముడి యొక్క గొప్పతనం మనం మాట్లాడుతూ ఉండాలంటే ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, జన్మలు కూడా సరిపోవు. అంత గొప్పతనం రామచంద్ర స్వామి వారి చరిత్రలో ఉన్నది. దాంట్లో మచ్చుకకి ఒక మాట మనం అనుకో, రావణాసుర సంహారం పూర్తయిందట. పూర్తయ్యేసరికి లక్ష్మణుడు, ఆయన శేషాంశ సంభూతుడు, ఆదిశేషుడే లక్ష్మణుడుగా వచ్చాడు రామావతారంలో. శేషాంశ సంభూతుడు కదా, ఆయనకి ఎంతో గొప్ప ఆవేశం, బుసలు ఎక్కువ. రావణాసుర సంహారం పూర్తి కాగానే ఒకసారి లక్ష్మణుడు లంకాపురాన్నంతటినీ కూడా వీక్షించాట. ఎటు చూసినా సువర్ణం. ఈ లంకా నగరం చాలా గొప్పగా, సౌందర్యవంతంగా, సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నది. కాబట్టి మనం కూడా దీనిని రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచి రాజ్యాన్ని వెళదాం, దీనిని మన అధీనంలోనే ఉంచుకుందాం. ఎందుకంటే శాస్త్రం ప్రకారం, ధర్మం ప్రకారం మీరు ఈ రాజ్యపు రాజుని సంహరించారు కనుక ఈ రాజ్యం మీదే. కాబట్టి ఎక్కడా ధర్మలోపం కూడా రాలేదు అని చెప్పి ముందుగానే వెళ్ళి చెప్పాడు లక్ష్మణుడు. ఈయనకి తెలుసు లక్ష్మణుడికి, మా అన్న అసలే దానకర్ణుడు, ఈయన ఏ విభీషణుడికో దానం ఇచ్చేస్తాడో ఏమో, ఈయనకి ఇక్కడ ఉన్నటువంటి గొప్పదనం అంతా కూడా చెప్పకపోతే ఎలాగాని వెళ్ళాడు. రాముడు ఒకే ఒక్క మాట, చరిత్రలో నిలబడిపోయేటువంటి మాట చెప్పాడు రాముడు. ఆ ఒక్క మాటతోనే రాముడి యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమైపోతుంది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. ఓ లక్ష్మణ, ఈ లంకా నగరం అంతా కూడా సువర్ణమయం అయి ఉండనీగాక. ఈ లంకా నగరం అంతా కూడా స్వర్గం కన్నా ఉత్తమమైనటువంటి 1000 రెట్లు భోగభాగ్యాలన్నీ కూడా ఇక్కడ ఉండనీగాక. నమే లక్ష్మణ రోచతే. లక్ష్మణ, ఇది నాకు ఇష్టం లేదంతే, నేను దీనిని ప్రలోభ పడను. ఎందుకో తెలుసా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది రాముడి మాట. లక్ష్మణ, ఏమనుకుంటున్నావయ్యా? జనని, మన కన్న తల్లి, మన కన్న భూమి, ఇవి స్వర్గానికన్నా కూడా గొప్పవి. కాబట్టి మన కన్న తల్లి దగ్గరికి మనం వెళ్ళిపోదాం, మన నగరానికి మనం వెళ్ళిపోదాం, ఇది వాళ్ళ తమ్ముడికి ఇచ్చి వెళ్ళిపోదాం. ఇలా ఎవరైనా ఈ లోకంలో ఉండగలుగుతారా అండి? రాముడు ఉండగలుగుతాడు. సీతా అమ్మవారిని, తనకి అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి సీతా అమ్మవారిని అపహరించుకొని రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోతే, రావణాసుర సంహారానంతరం ఒక చర్చ జరిగింది. అమ్మో, ఈ రావణాసురుడి యొక్క కళేబరాన్ని రాముడు ఏం చేస్తాడు? విపరీతమైన కోపం, ఉద్రేకం ఎన్నో ఉంటాయి కదా. ఏం చేస్తాడు? దీనికి ఉత్తర క్రియలన్నీ కూడా ఎలా చెయ్యాలి అసలు అని చెప్పి ఒక చర్చ సాగింది. చర్చ సాగితే విభీషణుని పిలిచాడు రామచంద్ర స్వామి వారు. చూడండి, ఇది కూడా మన భారతీయ సనాతన ధర్మానికి చాలా గొప్పదైనటువంటి మాట. రామచంద్రుడు అన్నాడు, మరణాంతాని వైరాణి యథా తవ తథా మమ, కరిష్యామ్యజ్ఞ సంస్కారః యథా తవ తథా మమ. ఏమన్నాడంటే విభీషణుని పిలిచి, అయ్యో, ప్రాణంతో బ్రతికి ఉన్నంత కాలము కూడా రావణాసురుడు ఇటువంటి కార్యాలు చేశాడు, పోనీ శరీరం విడిచిపెట్టేశాడు, అయిపోయింది. మనకు కోపాలు, ఉద్రేకాలు ఏవన్నా ఉండడి కాక మరణాంతాని వైరాణి వదిలేండి.
వైరములు ఏమున్నా కూడా మరణం వరకే, అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏమిటి వైరం? విభీషణ ఇటు రావయ్యా, యథాతవ తథా మమ, నీకు ఎలా అగ్రజుడో నాకు కూడా అలా అగ్రజుడు అనుకుంటాను, పద ఉత్తర క్రియలు చేద్దామన్నాడు రాముడు. ఇంత గొప్పదైనటువంటి విశాల హృదయం, సంప్రదాయం, ఇదిగో మన భారతావనికి, మన వేద మాత మనకు నేర్పినటువంటి సంస్కారానికి మాత్రమే ఉన్నది. దానికి మూర్తిభవించినటువంటి రూపుడు అడుగో రామచంద్ర స్వామి వారు. అందుకే అటువంటి రామచంద్రుని ఇప్పుడు మనం వివిధ నామాలతో అర్చన చేసుకోబోతూ ఉన్నాం. ఆ నామాలతో అర్చన చేస్తున్నప్పుడు ప్రతి మాట రామ రామ అంటూ ఉంటే ఇటువంటి ధర్మాలన్నీ కూడా మనకు గుర్తుకు రావాలి. అటువంటి ధర్మాలలో ఈ జీవితం ఎంతో గొప్పగా సాగేటువంటి భాగ్యాన్ని ఇమ్మని రాముణ్ణి మనం కోరుకోవాలి. అలా కోరుతూ రాముణ్ణి విశేషించి మనం అందరం కూడా ఆరాధనా కైంకర్యాన్ని ఆచరిద్దాం. ఈ పుష్పాలిద్దరూ కూడా తీసుకొని ఇక్కడ ఆరాధన చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, ఓం రామాయ నమః, ఓం సీతానాథాయ నమః, దశరథాత్మజాయ నమః, దశరథాత్మజాయ నమః, సాక్షాత్ శ్రీ ధర్మస్వరూపిణే నమః, శ్రీరామచంద్రస్వామినే నమః, ఏవంచ సీతాయై నమః, అయోనిజాయై నమః, రామపత్న్యై నమః, వైదేహ్యై నమః, లక్ష్మణాయ నమః, లక్ష్మీవర్ధనాయ నమః, రామానుజాయ నమః, ఊర్మిళానాథాయ నమః, ఆంజనేయాయ నమః, కపిశ్రేష్ఠాయ నమః, హనుమంతాయ నమః, రామభక్తాగ్రగణ్యాయ నమః, సీతాశోక నివారకాయ నమః, ఏవంచ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామినే నమః, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామినే నమః, నానావిధా పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామినే నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి, శ్రీరామచంద్రస్వామినే నమః, దివ్య ధూపం ఆఘ్రాపయామి, శ్రీరామచంద్రస్వామినే నమః, దివ్య ధూపమాఘ్రాపయామి. ఓం ఇమే ధూపాః సురభినో దివ్య ధూపాది వాసితాః, పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. శ్రీరామచంద్రస్వామినే నమః, దివ్య ధూపం ఆఘ్రాపయామి. ఓం ఇమే ధూపాః సురభినో దివ్య ధూపాది వాసితాః, పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. శ్రీరామచంద్రస్వామినే నమః, ప్రత్యక్ష దీపం దర్శయామి. శుభ్రాజ్యోతిష్య దేవానాం తేజస్య సతత ప్రభః, ప్రభాస్కరో మహాతేజా దీపోయం ప్రతిగృహ్యత. శ్రీరామచంద్రస్వామినే నమః, ప్రత్యక్ష దీపం దర్శయామి. విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే. శ్రీరామచంద్రస్వామినే నమః, ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీరామచంద్రస్వామినే నమః, అర్ఘ్యం సమర్పయామి. రామాయ నమః, ఆచమనీయం సమర్పయామి. శ్రీరామచంద్రస్వామినే నమః, అర్ఘ్యమాచమనీయం సమర్పయామి. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. శ్రీరామచంద్రస్వామినే నమః, అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. నారికేళ సకలే నివేదయామి. శ్రీరామచంద్రస్వామినే నమః, అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. శ్రీరామచంద్రస్వామినే నమః, అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. నారికేళ సకలే నివేదయామి. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా భక్తి బర్హిషి. శ్రీరామచంద్రస్వామినే నమః. ఓం అహమస్మి ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో మృతస్య నాభిః యో మా దదాతి సయదేవమావాః. అహమన్నమన్నమదంతమగ్ని పూర్వమగ్నేరవిదహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు వ్యాప్తమస్య పసవస్సుజంభం. పశ్యంతు ధీరా ప్రచరంతి పాకాః. జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వశమిచ్చరామి. సమానమర్థం పర్యేమి భుంజతు
కోమామన్నం మనుష్యోదయేత పరాకే అన్నం నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవై పితృభిర్గుప్తమన్నం యదప్యతే లుప్యతే యత్పరోప్యతే. శ్రీరామచంద్ర స్వామినే నమః. నారికేళ శకలే నివేదయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. గుఢాన్నం నివేదయామి చిత్రాన్నం నివేదయామి దభ్యోదనం నివేదయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. నానావిధా ఫలోపహారాన్ నివేదయామి. ఓం 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 సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. స్వాదు శీతల పానీయం సమర్పయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమః. ముఖవాసం సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహ సర్వాధిక సర్వధత్తేషు సర్వః. సచేతనశ్చేతయతే స్వశక్త్యా ఏకో లోకాన్ గర్భవత్పాతు సర్వాన్. శ్రీరామచంద్ర స్వామినే నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. అథ నీరాజనం దర్శయామి. ఓం ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః. తద్విప్రాసో విపన్యభోజాగ్రువాం సస్యమింధతే. విష్ణోర్యత్పరమం పదం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమః. నీరాజనం దర్శయామి శ్రీరామచంద్ర స్వామినే నమః. సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్ రమారమణ గోవింద 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 గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. తం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం అభైతం విష్ణవే చిరణ్నిర్వపతిః. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి. సూత్రజోహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతానాథాయ ధీమహి. తన్నో రామచంద్రః ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతానాథాయ ధీమహి. తన్నో రామచంద్రః ప్రచోదయాత్. అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామినే నమః. యథాశక్త్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. స్వామినః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఛత్రం సమర్పయామి. చామరైర్వీజయామి. నృత్యం దర్శయామి. వాద్యం ఘోషయామి. సమస్త శక్త్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. దేవదేవస్య సంకల్పిత ఏతత్ విశేష ఆరాధనే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కర్మ విపర్యాసే కాల విపర్యాసే సద్యపి సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాదితి భవంతో మహంతో నిగృహంతు. తథాస్తు. అనేన విశేష ఆరాధనేన అత్రాగతానామస్మిన్ గృహే స్థితానాం సర్వేషాం భక్తజనానాం యావజ్జీవితాంతం శ్రీరామచంద్ర స్వామినః దివ్య సేవా కైంకర్య మహాభాగ్యఫల ప్రాప్తిర్భూయాదితి భవంతో మహంతో నిగృహంతు. తథాస్తు. సత్యాహ్యేత ఆశిషః సంతు. సమస్త సన్మంగళాని భవంతు. రాముడు ఆ కాలంలో త్రేతాయుగంలో రాముడు ఉండగా అందరూ ఒక మాట అనుకునేవారట. యశ్చ రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి. అంటే ఏమిటి దానికి అర్థము అనంటే, ఎవరైతే రామచంద్ర స్వామి వారిని చూడడో, ఎవరైతే రామచంద్ర స్వామి వారి ద్వారా చూడబడడో అసలు ఆ జన్మ వ్యర్థము అని అనుకునేవారట. చూడండి ఎంత గొప్ప మాట ఇది. ఇది వాల్మీకి రామాయణంలో మనకు కనపడుతుంది. రాముణ్ణి చూడకపోయినా
రాముడి ద్వారా చూడబడకపోయినా కూడా ఎందుకయ్యా ఈ జన్మ, అతని శరీరమే ఒకసారి వచ్చి అతన్ని ఎందుకురా నీవు పుట్టావు, ఎందుకురా నన్ను మోస్తున్నావు ఈ శరీరాన్ని, ఒక్కసారైనా ఈ శరీరాన్ని రాముడి ఎదురుగా నన్ను తీసుకెళ్ళావా లేదా అని వాడి శరీరమే వాడిని తిడుతుందట. అంత గొప్పగా రాముడి యొక్క గొప్పదైనటువంటి దర్శన సేవా భాగ్యాల్ని ఆనాడు అందరూ కూడా పొందారు. ఎక్కడ చూసినా కూడా రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథాః రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతి అన్నట్టుగా ఎటు చూసినా రామనామము మారుమ్రోగిపోతూ ఉండేది. అంత గొప్పది రామ దర్శనం, అంత గొప్పది రామ సేవనం కూడా. ఈ కలియుగంలో ఎక్కడ వేంచేసి ఉన్నారు మన కోసం రామచంద్ర స్వామి వారు అంటే తిరుమల గిరులలో వేంచేసి ఉన్నారన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎలా వచ్చారో మనందరికీ కూడా తెలుసు. ఒక తింత్రిణీ వృక్షము కింద, అంటే చింత చెట్టు కింద ఒక చిన్న పాము పుట్ట లోపల మొట్టమొదటి స్వామివారు అక్కడ ఉండడం జరిగింది. మనం అందరం కూడా వెంకటాచల మహాత్మ్యాన్ని కనుక బాగా అధ్యయనం చేసుకుంటే ఆ సంఘటన మనందరికీ కూడా తెలుసు. గోవు వెళ్ళడం, తనంతట తానే పాలని లోపల స్రవింపజేయడం, గోవిందుడు ఆ క్షీరాన్ని స్వీకరించడం. మరి ఆ పాము పుట్ట ఏమిటి, ఆ తింత్రిణీ వృక్షం ఏమిటి, ఆ 7 కొండలు ఏమిటి అంటే శాస్త్రం చెబుతోంది కౌసల్యా కీటగృహం. కౌసల్యాదేవే ఈ కలియుగం వచ్చేసరికి తనని తాను ఒక కీటగృహంగా, ఒక పాము పుట్టలాగా మార్చుకున్నదట. అందులో రాముడిని దాచుకుంది. రాముడు అంటే ఎవరండి? వెంకటేశ్వరుడు. కౌసల్యా కీటగృహం తింత్రిణీ దశ దిగ్రథ. మరి చింత చెట్టు ఎవరు? ఆ పాము పుట్టని కూడా ఎండకి వానకి కాపాడుతూ జాగ్రత్తగా ఉన్నటువంటి ఆ చింత చెట్టు మరెవరో కాదండి, ఆయన దశరథ మహారాజు. తింత్రిణీ దశ దిగ్రథ. మరి కనపడుతున్నటువంటి 7 కొండలన్నీ కూడా ఏమిటండి? త్రేతాయుగంలో రామచంద్రుడు ఎక్కడికి వెడితే అక్కడ నీడలాగా ఉన్నటువంటి ఆ లక్ష్మణ స్వామి వారే, శేషాంశ సంభూతుడైనటువంటి ఆ లక్ష్మణ స్వామి వారు 7 కొండలలాగా ఇగో ప్రస్తుతం ఇక్కడ ఆవరించి ఉన్నారు. మరి నిజమైనటువంటి రామదర్శనం అంటే గోవింద దర్శనం. 7 కొండలు అధిరోహిస్తున్నాము అంటే అదంతా కూడా లక్ష్మణ స్వామి వారి యొక్క విభూతి. ఆనందనయం దగ్గరికి వెడుతూ ఉన్నాము అని అంటే అదంతా కూడా దశరథ స్వామి వారి యొక్క విభూతి. ఆనంద నిలయాన్ని, ఆ బంగారు విమానాన్ని చూస్తూ ఉన్నాము అంటే అదంతా కూడా కౌసల్యామ్మ వారి యొక్క విభూతి. లోపల ఉండేటువంటి కటివరద హస్తాల రేడు ఎవడో కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఈ కలియుగంలో ధర్మాన్ని కాపాడుతూ మనల్ని ఆ గోవిందుడు రక్షిస్తూ ఉన్నాడు. మరి ఆ కలియుగ రాముడైనటువంటి ఆ గోవిందుని మనసారా మనం కోరుకుందాం. విఖనో మునీంతుల వారు చెప్పినటువంటి మాట, నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతన్నారాయణమర్చయేత్ అంటారు. గృహంలో, దేవాయతనంలో 2 చోట్ల భగవంతుణ్ణి ఆరాధించాలి. నువ్వు దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి అంటే దానికి అర్హత ముందు నీ గృహదేవత ఆరాధన చేసుకోవాలి. మనం ఈ రోజున క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుందాము అంటే నీ వెడుతున్నటువంటి ఆ క్షేత్ర దర్శన ఫలము ఎప్పుడు నీకు పరిపూర్ణంగా కలుగుతుంది అంటే అలా బయలుదేరడానికన్నా ముందు నీవు గృహదేవతారాధన చేసి బయలుదేరితే అంత గొప్పది గృహదేవతారాధన కైంకర్యం. మరి అటువంటి గ్రహదేవతారాధన కైంకర్యంలో ఇంకా మనం ముందుకు సాగుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ఈ గ్రహదేవతారాధన యొక్క వైభవాన్ని ప్రతి ఒక్క గ్రహానికి, గడప గడపకి కూడా చేర్చేటువంటి ఈ గొప్ప మహాయజ్ఞంలో మనం అందరం కూడా పాల్గొంటూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యము యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా అందుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా నిత్య పూజా విధానంలో శ్రీరాముని పూజా విధానాన్ని వీక్షించాం కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గృహార్చన